యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో నెలలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడూ కూడా ఆయన సన్నిధిలో గడపాలండి. అంతే కదండి, వారం అంతా దేవుడు మనల్ని కాపాడి మరి మరొక వారంలో ప్రవేశపెడుతున్నాడు కాబట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆవరణలో ప్రవేశించాలి. అంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని మరి ఉంటే మరి మనకున్న వ్యాధులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలండి. మొరపెట్టుకుంటేనే మనకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. మరి ఇంకా చెప్పాలంటే ఆయన ఉపదేశాన్ని వినేవారంటే అండి ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఈ వాగ్దానంలో. మరి ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని మరి ఆయన గుమ్మంలో నిల్చుని ఉపదేశాలు వినేవారంటండి ధన్యులు అంటండి. మరి ఈ వాగ్దానంలో మరి ఆదరణకరమైన మాటలు మరి మనసు పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మనకి ఎంతగానో అర్థమవుతాయి అన్నమాట అండి. ఎప్పుడూ కూడా ఆదివారం ఆరాధనకి వెళ్ళడం మానకూడదండి. మరి అప్పుడే మనకి ఎన్నో పనులు వస్తాయి, మనం ఎన్నో పనులు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టేయడానికి చాలామంది అలా చేస్తూ ఉంటారు. కానీ మనము అన్నీ తెలుసుండి కూడా మనము ఆయన సన్నిధి దూరం చేసుకోకూడదండి. ఆయన సన్నిధికి దగ్గరగా మనం జీవించాలి. ఆయనతో అనుబంధం పెంచుకోవాలి, ఆయనతో ప్రేమను పెంచుకోవాలి, ఆయనలో మనం లీనమైపోవాలండి. అప్పుడే దేవుడు మనకు దగ్గరగాను సమీపంగాను మరి మన దగ్గరకు వచ్చేటట్టుగా ఆయన చేస్తాడనమాట. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనము లేచింది మొదలుకొని మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మరి దేవుని వాగ్దానాలు, బైబిల్ భాగాలు చదువుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు ఎంతగానో దీవించబడతారు, ఆదరించబడతారు. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.